సమ్మిరెడ్డి సారు ఆత్మకూరు మండలంలో నుండి అబూజ్నగర్ ప్రైమరీ పాఠశాల నుండి రిటైర్డ్ కావడం జరిగింది. జూన్ 2024 రిటైర్డ్ అయినాక ఈ మధ్యకాలంలో గత 2 నెలల క్రితం ఒక జీపీఎఫ్ తప్ప ఇంతవరకు ఏం డబ్బులు రాలేదనే మానసిక వేదనతో ఆయన ఇబ్బంది పడుతూ చివరికి పెరాలసిస్కి దారి తీయడం జరిగింది. ఆ పెరాలసిస్ నేడు కిడ్నీస్ డయాలసిస్ దాకా దారి వచ్చి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న క్రమంలో కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయేంత వరకు మీరు చూస్తుంటారు. మా దాచుకున్న మాకు డబ్బులు ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం మా డబ్బులు మాకు ఇచ్చి ప్రాణాలను కాపాడండి సార్. ఇప్పటికీ దాదాపు రాష్ట్రంలో 65 మంది చనిపోయిళ్ళు. ఇంకా చనిపోవడానికి ఇంకా హాస్పిటలైజ్ ఉన్న చాలామంది ఉన్నారు. వారిని బ్రతికించే బాధ్యత మీది, ప్రభుత్వం యొక్క బాధ్యత మీది. ఇక్కడ ప్రభుత్వ అధినేతగా మా కుటుంబ పెద్దగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరి వెంటనే డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మిరెడ్డి అనేటువంటి ఉపాధ్యాయుడు జూన్ 2024 రిటైర్ అయి అతనికి రావాల్సినటువంటి బకాయిలు తన కష్టాజితంగా 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ఫలితంగా రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల అనేక సమస్యలకు దారితీసి ఆ క్షోభతోని బీపీ పెరిగి పైరాలసిస్ రావడం జరిగింది. ఆ పైరాలసిస్లో సరిగ్గా డబ్బులు లేక ట్రీట్మెంట్ చేసుకోలేని పక్షంలో అది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసి అతను ఇలా హనుమకొండలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు రోజుకు 60,000 రూపాయల ఖర్చుతో చేసుకుంటూ ఉన్న అన్ని అమ్ముకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వాన్ని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తక్షణమే కనీసం అతనికి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇచ్చేది కాదు, అతనికి రావాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లిస్తే అతని యొక్క ప్రాణం మరియు అతని కుటుంబం నిలబడదని కోరుకుంటూ ఇమ్మీడియట్గా ప్రభుత్వం అతని యొక్క బకాయిలు చెల్లించాలని విన్నవిస్తున్నాం.